నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు. ఎందుకు? నేను చెప్పింది నీకు అర్థం అవడం లేదా? నీవెందుకు అజాగ్రత్త ఉంటున్నావు? నీవు చేసేదేమిటి? నేను చెప్పేదేమిటి? నీవు ఇలా అంటావు, నేను ఎంత కష్టపడినా నా కష్టార్జితము సిల్లు సంచిలో పడినట్లు ఉంటుంది. రాత్రి పగలు కష్టపడుతున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. నా బ్రతుకి ఇంతే. నేను అప్పులైపోయాను. అప్పులు ఎలా తీరుతాయి? కష్టపడినా దానికి ప్రతిఫలము లేదు. నేను ఏం చేయాలి? బ్రతికిన వృధానే ఎందుకు బ్రతకాలి? నాకు సహాయం చేసేవారు లేరు, సలహా ఇచ్చేవారు లేరు. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, చచ్చిపోతాను అని బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? రోధిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నేను చెప్పినట్లు నీవు వింటే నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. లేనిపోని ఖర్చులు చేయక ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత ఖర్చు పెట్టకూడదు దానిని గ్రహించు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ చేస్తే అప్పులైపోతావుతావు. కాని నీకు అప్పులు తీరవు. నీకు తిప్పలల వస్తాయి. కాబట్టి నీవు ప్రతిరోజు ప్రార్థన మానకు. ప్రతిరోజు కుటుంబముతో ప్రార్థన చేస్తూ ఉండు. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు మొరపెట్టుము, నేను నీకు జవాబిస్తాను. నీ అప్పులు తీర్చివేస్తాను. భయపడకు, దిగులు పడకు, చింతించకు, రోధించకు. నీ కన్నీరు ఆనందభాష్పాలుగా మారుస్తాను. ఇక నుండి అయినా నేను చెప్పినట్లు చేస్తే నీ అప్పులు తీరుస్తాను. నీకు సంతోషము సమాధానము కలుగచేస్తాను. మాట ఇస్తున్నాను. ఆమెన్.